మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బక్కమంతుల గూడెం సబ్స్టేషన్ నేడు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న తర్వాత మట్టపల్లిలో 50 కోట్ల రూపాయల ఆంధ్ర తెలంగాణ మధ్య బ్రిడ్జి నిర్మించడం జరిగిందన్నారు. హుజూర్నగర్ నుండి ముట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తీర్ణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అది వేగవంతంగా పనులు పూర్తవుతుంది. చోటపల్లి నుండి మేలచెరువు వరకు రోడ్డుకు 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రోడ్డుని అద్భుతంగా తీర్చిదిద్దేలా చేస్తున్నామని తెలిపారు. ఎక్కడ కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా అన్ని సబ్ స్టేషన్స్ ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చూస్తున్నట్లుగా తెలిపారు. 111 కోట్ల రూపాయల నిధుల్ని మఠంపల్లి మండలానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే చెన్నై పాలెం వద్ద బ్రిడ్జి ఏర్పాటుకు కూడా 11 కోట్లతో బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు బక్కమంతులగూడెం సబ్ స్టేషన్ విషయం చాలా కాలం నుంచి పెండింగ్ ఉండేది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము శాసనసభలో బిజీగా ఉంటుంది. శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బక్కమంతులగూడెం సబ్ స్టేషన్ పనులు మొదలుపెట్టి ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. డీగరు చెన్నైపాలెం సబ్ స్టేషన్ కానీ, ఎన్సీఎల్ సబ్ స్టేషన్ కానీ, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి, మీ పరిధి దాటిని నాకు ఇంటిమేషన్ చేయండి. తప్పనిసరిగా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో వేగవంతంగా పూర్తి చేయడానికి అదేవిధంగా ఈరోజు నిజంగా మట్టంపల్లి మండలానికి ఒక పర్వదినం. మీ అందరికీ తెలుసు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కృష్ణా నదిపై మట్టపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జి మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇది 10 మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మీరు ఏదైతే నేరేడుచెర్ల నుంచి హుజూర్ నగర్ నుంచి క్వాడ్ రోడ్ చూసిండ్రో ఆ లెవెల్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా విలేజ్ పోర్షన్ అంతా డివైడరు బ్యూటిఫికేషన్ ఉంటుంది. హుజూర్ నగర్ మట్టపల్లికి 80 కోట్ల డబుల్ రోడ్డు మంజూరు చేసిన విషయం ఆ రోడ్డు కొంత ఇబ్బందిగా ఉండే పూర్తి స్థాయిలో ఆ రోడ్డు వేయడానికి చౌటుపల్లి నుంచి మేలచెరువు రోడ్డు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మట్టంపల్లి నుంచి జాన్పాడ్ రోడ్డులో మంచాతండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జికి వరదాపురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జికి 17 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తము మట్టంపల్లి మండలానికే R&B డిపార్ట్మెంట్ ద్వారా మరి ఈ 2-3 రోజుల్లో మీకు ఆ జియో కాపీ కూడా మీ అందరికి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మిత్రులు చెప్తున్నారు చెన్నై పాలెం దగ్గర కూడా 11.5 కోట్ల బ్రిడ్జి పూర్తిగా 107 కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికి R&B డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై ఇప్పుడు పనులు మొదలవుతాయి. అదేవిధంగా పెద్దవీడు లిఫ్ట్ కానీ, అమరారం లిఫ్ట్ కానీ అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండనో ఆ మరమ్మతు పనులు కూడా పూర్తయినాయి. ఈ రోజు రేపట్లో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి. మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలింటే అదేవిధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు మిగిలిన్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు ఇప్పుడు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. కరెంటు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా
ఒకటే విషయాన్ని నేను మనం చేస్తున్నా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది. అదేవిధంగా 200 యూనిట్లు కంటే తక్కువ ఉపయోగంలో ఉన్న కరెంటు అందరికీ కరెంటు ఇళ్లకు కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యం చెడిపోతే ఇదివరకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉండే, 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఎల్పిజి సిలిండర్ విషయంలో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు ఎల్పిజి సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు, మీరు సిలిండర్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టంలో మీరు పూర్తి ధర కట్టాల్సి వచ్చినా మీకు 2-3 రోజుల్లో 500 రూపాయల కంటే మీరు ఎంత ఎక్కువ కడతారో అది డైరెక్ట్ గా మీకు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మట్టంపల్లి మండలం ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాష్ట్రంలోనే వెనకబడ్డ మండలంగా మరి అందరూ అనుకునేవాడు. ఈరోజు రాష్ట్రంలోనే మట్టంపల్లి మండలం ముందంజలో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను చెప్పి మనం చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్.